సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో NH65 రోడ్డు బాధితుల సంఘం ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో రోడ్డు వెడల్పు భూములకు, ఇళ్లకు, స్కూల్, గుడి, యాసిడ్లకు ప్రైవేట్ మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించిన రోడ్డు బాధితుల సంఘం నాయకులు మాశెట్టి వెంకటరమణ, పుట్నాల సురేషు, బూసా శ్రీనివాసులు, నైమత్ ఖాన్, వడ్ల రాజు, అమ్జద్ ఖాన్, ఆనందరావు, రవికుమార్, రఘు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ రిటైర్డ్ టీచర్, సంవత్సరాలైంది రిటైర్ అయ్యి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ చేసి రిటైర్ అయ్యాను. అయితే మాది నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ ఏదైతే జరిగిందో ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేసే వాళ్ళు, ఎక్స్టెన్షన్ చేసే వాళ్ళు, ఎంక్రోచ్మెంట్ చేసే వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ రోడ్ వెడల్పు చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులు కాకుండా నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఎటు 100 ఫీట్లు అంటే టోటల్గా 200 ఫీట్ల వరకు ఆల్రెడీ మాకు అది అక్విజిషన్ అయిపోయింది అని అంటున్నారు. కాకపోతే మేము పట్టాదారులం, మేము పట్టా భూములు మావి. మాకు అప్పుడు కట్టించిన 80లా ఏమైందంటే కరువు రోడ్స్ ఏవైతే ఉన్నాయో కరువులే మిగిలింది. 27 గుంటల్లో ఇప్పుడు మళ్ళీ 17 గుంటలు పోతున్నారు, 10 గుంటలు మిగులుతుంది. మేము 6 మంది అన్నదమ్ములం. మేము మరి మనిషికి గుంటన్నర భూమి తీసుకోవాల్సి వస్తుంది. మాకు 1 ఎకరా 26 గుంటలకి వెళ్ళి ఫస్ట్ టైం 81లోనేమో మొత్తం 39 గుంటలు పోయింది. ఇప్పుడు 17 గుంటలు పోతుంది, మిగులుతున్నది 10 గుంటలు. మరి మేము రోడ్డున పడుతున్నాము. ఇది మా విషయం అనే కాకుండా రోడ్డు విస్తరణ లోపల ఎవరేం మాట్లాడతలేరు. ఈ ఇంజనీరింగ్ సంబంధించినట్టు వాళ్ళు మాకేం సంబంధం లేదు, పొండి ఆర్డీఓ దగ్గరకోండి, కలెక్టర్ దగ్గరకోండి అంటున్నారు. కలెక్టర్ దగ్గరకు పోతే వాళ్ళ దగ్గరకోండి అంటున్నారు. మమ్మల్ని మొత్తాన్ని రోడ్డునే పడిస్తున్నారు. మా కందిలో ఐఐటి అనేటువంటిది ఎప్పుడో మన ఈ మధ్యన ప్రారంభమైంది. ఐఐటి స్థలం ఏదైతుందో సుమారుగా 650 ఎకరాల భూమి. అది 650 ఎకరాల భూమిలో అది ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో పేదవాళ్ళకు అని చెప్పి పేదవాళ్ళ కుటుంబీకులకు ఒక కుటుంబానికి 3 ఎకరాల భూమి పంట పండించుకోమని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ పంట పండించుకున్నాను. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యన 10 సంవత్సరాలు అవుతుంది. ఐఐటి వాళ్ళది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు ఐఐటి వాళ్ళ భూమి తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని ఏం చేసినారు, 1 ఎకరా భూమి 3 లక్షలు కాంపెన్సేషన్ ఐఐటి వాళ్ళు డబ్బులు కట్టించారు. 1 ఎకరాకు 3 ఎకరాలు అంటే 9 లక్షలు. దాంతోపాటు ఎకరాకు 200 గజాల ప్లాటు గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ను వాళ్ళు సర్వే చేసినాక లేఅవుట్ చేసినారు. పర్మిషన్ చేసి అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక లెటర్ ఇస్తూ వాళ్ళకు అక్కడ 1 ఎకరా తీసుకున్నటువంటి వాళ్ళకు 200 గజాల చొప్పున 3 ఎకరాల వ్యక్తి ఒక కుటుంబానికి సుమారుగా 600 గజాల ప్లాటు వాళ్ళకి ఇవ్వడం జరిగింది లేఅవుట్ లోపల. మరి ఇప్పుడు ఎప్పుడో కొన్న ఇప్పుడు సుమారుగా ఇండ్లు జాగాలు కూడా పోతున్నాయి, బిల్డింగులు కూడా పోతున్నాయి. కట్టినరు సుమారుగా కొన్ని ఇండ్లు అయితే 100 సంవత్సరాల కింద కట్టినటువంటి ఇండ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే మాకు అదంతా ఏం తెలియదు. మరి ఆల్రెడీ 100 ఫీట్ల వరకు గవర్నమెంట్ ఎప్పుడో ఇది చేసుకుంది మాకు వాళ్ళు చెప్తున్నారు. మరి చెప్తున్నారు కానీ ఏదైనా ఆర్డర్ ఉన్నదా అంటే ఆర్డర్ చూపిస్తలేరు. మా దగ్గర బాజాప్తా అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి కూడా మేము నష్టపోతున్నాం. మా దగ్గర ఇప్పుడు 3 నెలలు ఇప్పుడు ఆర్డీఓకి లెటర్ ఇచ్చి వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు ఏమన్నారు, ఆర్డీఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో అని అన్నారు. కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ ఏమన్నారు, దీనికి సంబంధించింది ఆర్డీఓ అంటే ఆర్డీఓ దగ్గరకు వచ్చినాం. అయితే అప్పుడు 81లో రోడ్డు స్ట్రైట్ చేసినప్పుడు మాకు ఇప్పుడు నాది 39 గుంటలు, మా పక్క అయినది 26 గుంటలు పోయింది. 10,000 చొప్పున ఎకరాకు కట్టించిండ్రు. ఆనాటి రేట్ ప్రకారంగా ఆనాడు కట్టించిండ్రు. కానీ ఇప్పుడు ఏమన్నదంటే గవర్నమెంట్ వాల్యుయేషన్కు 3 ఇంతలు కట్టిస్తామని చెప్పి ఒకటి ఉన్నది. మరి ఇప్పుడు ఏమీ లేదని అంటే మేము ఏడుకోవాలి, భూములు కానీ ఇండ్లు కానీ మేము ఎక్కడ పోవాలా? మరి మేము ఏం చేయాలా? నాది 10 గుంటల భూమి మిగులుతుంది, మేము అన్నదమ్ములం, మాకు మనిషికి గుంటన్నర మిగులుతుంది. మేము ఏం చేయాలి? మరి మాకు ఉన్నది ఆ భూమి, ఆయనతో అండ్లకు పోయింది. 10 గుంటలు మిగిలితే మేము గుంటన్నర పంచుకోవాలి. మేము 1 ఎకరా 26 గుంటల భూమికి అంత రోడ్డు విస్తరణ లోపల మాకు భూమి పోతే మాకు మిగులుతుంది గంత. మరి మేము ఏం చేయాలి? మేము రోడ్డున పడుతున్నాం. మరి మా గురించి
అధికారులు కానీ మన కలెక్టర్ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అధికారులు ఎవ్వరికి కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే ఒకవేళ మానవతా దృక్పథంతో ఎవరు నష్టపోకూడదు. తిరిగి ఇచ్చినటువంటి వాళ్ళకి అసంటిది కాంపెన్సేషన్తో సహా ప్లాట్లు ఇచ్చినారు. మరి మేము పట్టా ల్యాండ్ ఉండి పట్టా భూములు ఉండి మేము గవర్నమెంట్ అనుమతితో మేము కట్టినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాకేం తెలియదు, మేము ఇది చేస్తామని చెప్పి ఇది అన్యాయం అవుతుంది. మేము రోడ్డున పడతాం. మాకు తప్పకుండా న్యాయం చేయాలని దాని గురించి పరిశీలన చేసి మాకు న్యాయం చేసి మాకు ఏమాత్రం అన్యాయం కాకుండా మీరు మా కాంపెన్సేషన్ రూపంలో ఎట్లయితే రూల్ పొజిషన్ ఏది ఉందో ఒక రూల్ 10 రూపాయలు ఇప్పుడు వాల్యుయేషన్ ఉన్నది గవర్నమెంట్ ఇవ్వాలంటే 30 రూపాయలు 40 రూపాయలు కట్టిస్తామని గవర్నమెంట్ రూల్ ఉన్నది. మరి ఇప్పుడు మాకు కూడా అట్లనే కట్టియండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ కాంపోజిషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ మేము కోవడం జరిగింది. రెండోది ఏంటంటే ఒక్కొక్కరికి 100 సంవత్సరాల నుంచి ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్ల వాళ్ళకు కూడా ఇల్లు మొత్తం పోతున్నాయి, వాళ్ళకు కూడా ఏం లేదు. కాబట్టి అసలంతా రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళకు న్యాయం చేయాలి. మీరు తొందరగా అవి మా ఇళ్ళని ఏం ముట్టొద్దు. గ్రామంలో NH65 రోడ్డు విస్తీర్ణంలో భూములు కోల్పోతున్న వాళ్ళకు మరియు ఇండ్లు కోల్పోతున్నారు. వాళ్ళ ప్రక్షాళన మేము అందరము ఉన్నాము. వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు ఈ ఇండ్లు కానీ భూములు కానీ గులగొట్టకుండా చూడాలి. మరియు అలాగే కందిలో రోడ్డు వైడింగ్లో భాగంగా వీర హనుమాన్ టెంపుల్, సంగమేశ్వర టెంపుల్, భూలక్ష్మమ్మ టెంపుల్, JPHS హై స్కూల్, మళ్ళీ మామిడిపల్లి దర్గా ఇవి ఏదైతే పోతున్నాయో అయితే ఈ రోడ్ వైండింగ్లో పోతున్నాయో వీటికి ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తూ పునర్నిర్మాణం చేయాలని మా యొక్క విజ్ఞప్తి.